నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించిన సీఎం జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూస్తే గుండె నిండుగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద, జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి, ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి. అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. చాలా మంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాగూ ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము. మహానేత జీవితంలో వారి యొక్క 60 ఏళ్ల జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు. అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించడంలో నేను సందేహించటం లేదు. బోర్న్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించుట అంటే అక్కడ మొదటి వచనంలో రాయబడి ఉన్నది, 2వ వచనంలో కూడా కలిపొట్టున్నాడు, మనము దేవుని ప్రేమించుచు. వారు దేవుని మూలముగా జన్మించిన వారు అనడానికి భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణని అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, పురుషోత్తమపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖతారు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ దాడితో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలాగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని చెప్పారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా? మహిళల్ని కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి. శాసనసభలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మహిళా సమాజం మరొకసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెప్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషాభావమా అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని కనీస ఇంగిత జ్ఞానం ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణమని మండిపడ్డారు. తల్లి చెల్లిని తరిమివేసిన అధినేత జగన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారని విమర్శించారు. ఆడవారిపై అవాకులు చవాకులు పేలిన ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదు, మహిళలకి అండగా నిలిచే ప్రజాప్రభుత్వం అని హెచ్చరించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం 3 రోజుల పాటు నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూలవిరాట్ దుర్గమ్మను పండ్లు, ఎండు ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో అందంగా తీర్చిదిద్దారు. ఇంద్రకీలాద్రి హరితవర్ణంతో శోభిల్లుతోంది. ప్రత్యేక పూజలో ఆలయ ఈవో సీను నాయక్ పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్నను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఆలయం వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు అనితకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఏపీ లిక్కర్ స్కామ్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం సోర్లగోంది గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు ఇసుకలో భారీ దోపిడీ చేసింది. లిక్కర్ స్కామ్ లో చీమల పుట్ట కదులుతుంటే అందరి పేర్లు బయటకు వస్తున్నాయి. జిల్లాను సర్వనాశనం చేసిన కొడాలి నాని, జోకి రమేష్, వంశీ అవినీతి బాగోతాలు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారు. అందరం కలిసి జిల్లాలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. గాడి తప్పిన సుపరిపాలనను గాడిలో పెట్టాం. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇసుకలో దోపిడీ చేశారు. ఇవాళ లిక్కర్ లో కూడా చూసాం. లిక్కర్ లో కూడా అసలు విచ్చలవిడిగా ఆ స్కామ్ మొత్తం కూడా బయటకు వస్తుంది. మొత్తం ఈ ప్రపంచంలో జరగని అతిపెద్ద స్కామ్ ఆంధ్ర లిక్కర్ స్కామ్. ఇవాళ పుట్ట కదుపుతా ఉంటే మొత్తం బయటకు వస్తా ఉన్నాయి. విచారణ కూడా వేగవంతంగా జరుగుతోంది. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు చేసిన డాక్యుమెంట్ ట్యాంపరింగ్లు బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలు మెచ్చుకుంటా ఉంటే ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం కుట్రలు చూస్తాం. రెచ్చగొట్టే కార్యక్రమాలు మొన్న చూసాం. పల్నాడు జిల్లాకి రప్ప 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 ఏంది రప్ప 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 ఇవన్నీ చల్లో చెప్పినా ఇంకా మనకు బుద్ధి రావట్లే. ఇక్కడ ఒక్కొక్కడు దొంగలు బియ్యం దొంగ మాట్లాడతాడు. జిల్లాని సర్వనాశనం చేసినటువంటి ఆనాడు మంత్రులుగా పనిచేసినటువంటి కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, అక్కడ వంశీ కానీ ఇవాళ ఈ అవినీతి భాగాలన్నీ బయటకు వచ్చి జిల్లాని నాశనం చేసి ఇవాళ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. జిల్లాలో 7 ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఎలా అభివృద్ధి చేయాలనే కాంక్షతో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ చాలా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే 4 సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకురావడానికి మేము అందరూ కలిసి కృషి చేస్తాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి పట్టాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం స్కామ్ కి పాల్పడిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఓట్ల కోసం స్థలాలు లేకుండానే ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత జగన్ కి దక్కిందని విమర్శించారు. ఈ మాయాజాలంలో నిరుపేదలు అన్యాయానికి గురయ్యారని ఆక్షేపించారు. మోసపోయిన వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. మంగళవారం స్థానిక 19వ డివిజన్ నల్లచెరువు 0 లైన్ లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కూటమి
ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ఆమె ఇంటింటికి వెళ్లి వివరించారు. అలాగనే వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కనకాచారి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ, యోగేశ్వరరావు, డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, చంద్రగిరి బాబు, అబ్దుల్ రహీం, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 19వ డివిజన్లోకి వచ్చాము. గడప గడప తిరుగుతూ ప్రతి ఒక్కరిని వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. సంవత్సర కాలంలోనే చూపించిన మార్పును చూసి ఒక పక్కన ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పథకాలని, సంక్షేమాన్ని, అదేవిధంగా ఇటు అభివృద్ధిని రెండూ విస్మరించకుండా రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రంలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నల్లచెరువు ప్రాంతం అంతా కూడా ప్రధాన సమస్యతో ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళందరికీ పట్టాలు చేతికి ఇచ్చారు. అనంతారుపాడులో వాళ్ళకి స్థలాలు ఉన్నాయని చెప్పి, రిజిస్టర్ అయిపోయిందని చెప్పి కాపీలతో సహా అందరికీ చేతిలో పెట్టారు. దాదాపుగా 1500 నుంచి 2000 మంది లబ్ధిదారుల్ని ఈ నల్లచెరువు నుంచి గుర్తించాము. ఆన్లైన్లో వీళ్ళందరికీ ఇల్లు ఉన్నట్టుగా చూపిస్తుంది. అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికి కూడా ఆ పట్టా చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, ఆ స్థలం ఎక్కడుంది, అసలు ఆ ప్రాంతం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆల్రెడీ పట్టాలు రావడం అంటే అసలు ఎంతటి స్కామ్ జరిగింది, ప్రజల్ని ఎంత మాయలో పడేసి గత ప్రభుత్వం మభ్యపెట్టి ఆ ఓట్ల కోసం చేసిన రాజకీయం ఎలాగా ఉందో మనకు కనపడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇళ్ల పరిస్థితి ఏంటి, ఈ పట్టాల పరిస్థితి ఏంటి, ఇక్కడ అందరూ అడుగుతున్నారు. మళ్ళీ మాకు ఈ పట్టాలు చూపిస్తుంది, ఇళ్ళు అనేది వస్తుందా రాదా అని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు. అందరూ ఈ రోజు పనిచేస్తే తప్ప గడవని పరిస్థితుల్లో ఉండేవాళ్లే, ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్లే, ఈ ఇంటి అద్దెలు కట్టుకోలేక వచ్చే జీతం ఆ ఇంటి అద్దెలకే పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి సొంత ఇల్లు లేదు, ఇంటిని ఇస్తామని చెప్పి పట్టా కాగితాలు చేతిలో పెట్టి ఇల్లు ఎక్కడుందో తెలియని పరిస్థితిలోకి ప్రజలందరినీ తీసుకొచ్చారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక చక్కటి పరిష్కారంతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అని చెప్పి అందరూ కూడా నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారి నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము కాకుండా మేమందరం కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజుల్లో ఈ ప్రాంతానికి విజిట్ చేసి ఈ యొక్క పరిస్థితి ఏంటో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మినిస్టర్ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్లి దీనికి ఒక పరిష్కారంతో ముందుకు వస్తాము అని చెప్పి వారందరికీ ఒక హామీ ఇస్తూ, అదేవిధంగా గడప గడప తిరుగుతూ వారి సలహాలు సూచనలు తీసుకుంటూ వారి ఆశీర్వాదాన్ని పొందుతూ మళ్ళీ మీరే రావాలి, మీరు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఒక తప్పు జరిగింది, ఇలాంటి తప్పు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పటికీ చరిత్రలో రిపీట్ అవ్వకుండా మేమందరం చూసుకుంటాము అని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారు. చాలా సంతోషం. వారి నమ్మకాన్ని నిలబెడుతూ మేము కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షని. బొనిగిల నాగమల్లేశ్వరరావు మన్నవ గ్రామంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలు చేశాడని టీడీపీ ఎస్సీ నేత బండ్లమూడి బాబురావు తెలిపారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బండ్లమూడి బాబురావు మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు 55 లక్షల పంచాయతీ నిధులు దోచుకున్నారని, అతనిపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దాడులు చేసేవారని చెప్పారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొత్తం నేర చరిత్ర ఉన్నదేనని తెలియజేశారు. కేవలం తమపై దాడి చేస్తాడనే ఉద్దేశంతో అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమేనని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మన్నవ గ్రామ టీడీపీ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. దప్పలగూడ రోడ్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఆకుల సాంకరామిల దగ్గర ఎల్లింగ్ షాప్ ఉంటే ఆడ చేపిస్తున్నాము. ఓడ తీసిన తర్వాత కొన్ని సామాన్లు కావాల్సి అయితే నేను గుంటూరు వచ్చాను. నేను గుంటూరు వచ్చిన తర్వాత అశోక్ అక్కడ అక్కడ ఉండాలని చెప్పి బొనిగిల నాగమల్లేశ్వరరావు 5గురిని అక్కడికి పిలిపించుకుని వాళ్ళ తండ్రి మీద దాడి చేసి ఇతని మీద దాడి చేయాలనే ఆలోచనతో అక్కడికి వచ్చి ఆ అబ్బాయి చుట్టే తిరుగుతుంటే తను ప్రాణం మీదకొచ్చి ఇతని దగ్గర ఏ ఆయుధాలు లేవు, ట్రాక్టర్ తాళాలు తప్ప, అతని మీద దాడి చేయే ముందు ఇతను కాస్త బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద అనుకోకుండా అక్కడ జరిగింది. దాన్ని బాబు అమ్మడి రాంబాబు, అమ్మడి మురళీకృష్ణ, మరి ఏదో నాని అంటే పేరు నాని, మీ ముగ్గురికి మన్నవ గ్రామాన్ని గురించి మీకు ఏమి తెలుసు? ఏమి తెలియదు. 2019లో నా సేవలో నేను పనిచేస్తుంటే
బొనిగిల నాగమల్లేశ్వరరావు 40 మంది జనం తీసుకుని నా మీదకు వచ్చి దాడి చేశాడు. 40 మంది జనం నన్ను పట్ల బొనిగి నాగమల్లేశ్వరరావు 2 దెబ్బలేసినాక ఈ 40 మంది నా చుట్టూ కమ్మి దాడి చేశారు. చేసిన తర్వాత ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు బండ్లమూడి బాబురావు గారి అబ్బాయి బండ్లమూడి చింపురి గారు ఈ బొనిగల నాగమల్లేశ్వరరావు చరిత్ర మొత్తం మీకు చెప్పడం జరిగింది. ఇది ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠా దొంగల ముఠా చరిత్రలాగా ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద ఫైల్ ఇచ్చాడు, అది చెప్తే ఒక వారం మధ్య తట్టుంది. ఇంత నేర చరిత్ర కలిగిన బొనిగల నాగమల్లేశ్వరరావుని చాలా సచ్చీలుడు, చాలా మంచివాడు అని చెప్పుకుంటున్నారు మన వైసీపీ దొంగల ముఠ. ఈ హత్యా రాజకీయాలకి పేరు మోసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళ బాబాయిని చంపి ఆ సానుభూతి మీద 2019లో అధికారం వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. బండ్లమూడి బాబురావు గారి మీద 2019లో వైసీపీ అధికారం రాగానే ఇన్ని అక్రమాలకి ఆయన అడ్డుకట్టుగా బాబు షూరిటీ జగన్ మోసం చేయడం గ్యారంటీ అని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ పల్లవి థియేటర్ ఎదురు రాజారావు స్ట్రీట్ పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, పోతురాజు చంద్రశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గంజా ప్యాచ్ వలన ఇబ్బందులు పడుతున్నామని, వాటిని పరిష్కరించమని తన దృష్టికి తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం వలన ఎదురైన సమస్యల్ని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో కుంటి సాకులు చూపించి రేషన్ కార్డుల సంక్షేమ పథకాలని ప్రజలకు అందకుండా చేశారని చెప్పారు. బాబు షూరిటీ అని వాళ్ళు ముందే చెప్పారు. మోసం గ్యారంటీ అనేది వాళ్ళ డైలాగ్. అది జగన్మోహన్ రెడ్డికి వర్తించేది మోసం గ్యారంటీ. బాబు షూరిటీ అనేది బాబు గారికి సంబంధించి వారి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో కనుక్కోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ప్రజలందరూ కూడా మాకు పెన్షన్ లేదు, ఇల్లు గడవడమే కష్టం అవుతుంది, శానిటేషన్ లేదు అనేటువంటి ఇబ్బందులు కాకుండా ఈరోజు ప్రజల్లో కూడా స్పందన బాగుంది. వాళ్ళందరూ కూడా స్థానిక సమస్యలు, ముఖ్యంగా కుక్కల బెడద ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పినటువంటి విధంగా, అంతేకాకుండా కొంతమంది ఆకతాయిలు, గంజాయి ఇటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేస్తూ ఎక్కడ ఏ వీధిలో కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కూటమి నాయకత్వం అలాగే శాసనసభ్యుడిగా నేను ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటాం. వారి సమస్యలను ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నగరంలో మీరందరూ కూడా చూసుంటారు, గత 8 నెలల కాలంలోనే దాదాపు 25 కోట్ల రూపాయలతో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా వీధి ఏదైతే శివారు ప్రాంతాల దగ్గర నుండి ముఖ్యంగా ఈ రైల్పేట ప్రాంతం దగ్గర అన్ని రోడ్లు కూడా ఏర్పాటు చేయడం, గతంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అనేక మంది పెద్దలు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పెన్షన్లు మరొకసారి మాకు ఇవ్వాలి, ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారని చెప్తే వాళ్ళందరికీ కూడా ఒక ధీమా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబంలో వేరే వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి విషయం కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రేషన్ కార్డు సింగిల్ ఉమెన్ కానీ ఎవరైనా ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా తప్పకుండా గ్రహించాల్సినటువంటి విషయం, ఒక్కరే ఉండి రేషన్ కార్డు కావాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఏ టైం బాండ్ లేకుండా, టైం లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు కేవలం ఇంటి దగ్గర ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంట్లో ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ వాట్సాప్ నంబర్ నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజాహితం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాన్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను కనుక్కొని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక చరిత్ర అని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా వ్యాఖ్యానించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని వివరించారు. స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫర్జానా ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి కార్యక్రమం
నల్లచెరువు మూడు బొమ్మల సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నూరి ఫాతిమా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగనే పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ బర్త్డే కేక్ ని ఆమె కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలను జగన్ ఆచరించి చూపారని చెప్పారు. ఇందుకు గత వైసీపీ పాలనే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో 17వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు మాదాల చిన్న, షేక్ కాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వందనాలు. ఈరోజు వైఎస్ఆర్ గారు ప్రతి కుటుంబంలో ప్రతి మనిషిలో కూడా ఈరోజు ప్రతి నోట కూడా వైఎస్ఆర్ గారిని గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన ఆశయాలు, ఆయన ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా పరిపాలన చేశారో, ఎంత చక్కగా చేశారో, ఏ విధంగా మాటిస్తే మాట తప్పరో, ఆయన చిరునవ్వుతోనే ప్రతిరోజు కూడా ఒక పలకరింపు ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన పాలన ఉండేది. మీరు ఈరోజు చూసుకుంటే ఎంతోమందికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, లేకపోతే ఎంతోమందికి ఆరోగ్యశ్రీ కానీ, మీరు 2 రూపాయలకి బియ్యం కానీ, పెన్షన్ కానీ, ఇవన్నీ రైతు భరోసా కానీ, ఇవన్నీ వైఎస్ఆర్ గారు ఆయన తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేసే విధంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఒక ఎగ్జాంపుల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకునేవాళ్ళు. ఈరోజు అదే మాటగా ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్న ప్రతి నియోజకవర్గంలో చాలా చక్కగా, అదే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఒక పండగగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా ప్రతి చోట కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. దాంట్లో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి నిరూపించుకొని ఆయన కూడా ఆయన పాలనలో మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు అనిపించుకొని ఈరోజు ఆయన కూడా ప్రతి గుండెల్లో ప్రతి చిరస్థాయిలో నిలిచిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆ ఆశయాల్లో మేము కూడా ఒకళ్ళు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి పరిపాలన ఉండే విధంగా చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా తీసుకున్నారు. ఖచ్చితంగా మేము ప్రతి విషయంలో కూడా పోరాడతాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 17వ వార్డు కార్పొరేటర్ షేక్ ఫర్జానా ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మన వార్డులో మన నూరమ్మ గారి ఆధ్వర్యంలో నూరమ్మని పిలిపించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసే కార్యక్రమం జరిగింది. దాదాపుగా ఏంటంటే గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా, ఇప్పుడు రేపు నెక్స్ట్ మార్చ్కి మాది అయిపోతుంది పదవి కాలము. ఈ 5 సంవత్సరాల్లో మన ఎక్స్ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా 70 నుంచి 80% వర్కులు పూర్తి చేయడం జరిగింది. వార్డు అభివృద్ధి జరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే పన్నులు మనం పెడితే శాంక్షన్ అయ్యాయి. అవి ఏంటంటే ఎలక్షన్ తర్వాత శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు వేసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. సరే అయినా పర్వాలేదు, శాంక్షన్ చేయించింది మనమే కాబట్టి ప్రజలకు తెలుసు. అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన 76వ జయంతి కూడా ఇంత ఘనంగా వాడవాడల్లో ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన పాలన, ఆయన తెచ్చిన ప్రజల కోసం చేసిన మంచి, ఆయన చేసిన పథకాలు, తెచ్చిన పథకాలు ఇవన్నీ ప్రజల మనసుల్లో గుండెల్లో నిలిచిపోయాయి. అందుకే ప్రతి సంవత్సరం జయంతిని ఒక పండగలాగా మన వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఇకపోతే తూర్పు నియోజకవర్గానికి వస్తే మన నూరి ఫాతిమా గారు ప్రతి క్షణము ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటున్నారు. ఏ సమస్య అయినా నేను ఉంటాను, నేను పరిష్కరిస్తాను, నా దగ్గరకు రండి అని ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే 27వ సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా మన వైఎస్ఆర్ పార్టీయే, మన జగనన్ననే మళ్ళీ సీఎం అవుతారు. మళ్ళీ మన నూరమ్మయే ఈ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు. ఆయన ఆధ్వర్యంలోనే మరి ఎన్నో పథకాలు మన ప్రజల్లో దాదాపుగా ఇప్పుడే కూటమి ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళకి వచ్చేసి. మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు కిలారి రోసయ్య తమ భూమిని ఆక్రమించాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు దళిత సంఘాల నాయకులు నగర కమిషనర్ పులి శ్రీనివాసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఇరు వర్గాల డాక్యుమెంట్స్ పరిశీలించి స్టేట్మెంట్స్ ని ఆయన రికార్డు చేసుకున్నారు. ఈ విషయంపై కిలారి వెంకట రోసయ్య బాధితులు నగర కమిషనర్ కి తమ గోడు వివరించారు. ఈ విషయంపై జనసేన నాయకుడు మిడతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. బాధితులు మిడతో మాట్లాడుతూ తమ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుని తమను భూమిలోకి రానివ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ ఎదుట దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులు బాధితులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. కేకే సినిమా హాల్ వెనకున్నటువంటి స్థలాన్ని ఆయన సొంత స్థలం అది.
ఆ స్థలాన్ని ఆక్రమించి అతను కాకుండా చేసి కోర్టులను పక్కదారి పట్టించి అధికారులను పక్కదారి పట్టించి పూర్తిగా కబ్జా చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి విషయాల్లో ఆయన భార్య వారు ఇతరులకి ఇచ్చినటువంటి మునియ వాళ్ళందరూ కూడా ఎంతో కాలం నుంచి ఫైట్ చేస్తున్నప్పటికీ చట్టపరంగా తేల్చమంటున్నప్పటికీ కోర్టులు కూడా దాని మీద ఎన్నో డిగ్రీలు ఇచ్చినాయి. దీనికి సంబంధించి రోసయ్య గారు పక్కదారి పట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి విషయం తెలుస్తున్నది. దీన్ని అన్ని ప్రజా సంఘాలను ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి కబ్జా చేయటంలో రోసయ్య గారికి మంచి అనుభవం ఉంది. ఇటువంటి అనుభవాలకు బుద్ధి చెప్పే విధంగా ప్రజా సంఘాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. కార్యదర్శిని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. యార్డుకు దగ్గరలో మిర్చి యార్డు దగ్గరలో ఉన్నటువంటి గుమ్మడి భారతి గారి స్థలాన్ని మరి స్థానిక మాజీ ఎమ్మెల్యే కబ్జా చేశాడని చెప్పడం జరుగుతోంది. మరి కోర్టుని మరి అధికారుల్ని ప్రలోభాలకు గురి చేసి ఒక పేద దళిత మాల యొక్క స్థలాన్ని కబ్జా చేసి మరి దేశంలో మరి దళితులకు నిలువు నీడ లేకుండా చేసే ఒక భూ అక్రమదారులు ప్రతి కాన్స్టిట్యూషన్ లో మరి తయారవుతూ ఉన్నారు. అధికార పార్టీల్లో వాళ్ళు అధికార బలంతో మా పెద్దనాన్నగారు గుమ్మడి రాజారావు గారు ఆయన 1980 సంవత్సరంలో మద్రాసు రోడ్లోని ఇప్పుడు కేకేఆర్ సినిమా హాల్ స్థలం ఎకరం 23 సెంట్లు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. చల్లా వెంకటరమణ దగ్గర కొనుక్కున్నారు. చల్లా వెంకటరమణ అన్ని కోర్టులోకి వెళ్తే కోర్టులో అతను ఓడిపోయాడు. అతను ఎలాంటి ట్రాన్సాక్షన్ ఆస్తులు అమ్మడానికి లేదు అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది 1999లో. ఈ కోర్టు దావా పెండింగ్ లో ఉండగా 1991లో కిరారు వచ్చే కొంతమంది జనాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఆస్తిని కబ్జా చేసి సినిమా హాలు వెనక అపార్ట్మెంట్ పెట్టారు. ఈ మధ్యలో స్థలం గుమ్మడి రాజారావు గారి దాని తెలిసి ఆపి మీడియా స్థలం అని చెప్పి మున్సిపాలిటీలో కంప్లైంట్ పెట్టి ఆపుతుంటే ఆ స్థలాన్ని ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు గుమ్మడి రాజారావు గారు ఉన్న కంప్లైంట్ పెట్టాడు. దీని మీద హైకోర్టులో కూడా రిట్ వేశాడు. ఆ రిట్ లో కూడా మీ స్థలంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదని వాళ్ళు తీర్పిచ్చారు. ఇదే గుమ్మడి చిల్లర రోసయ్య మీ స్థలంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదని కూడా కోర్టు వారిని తెలియపరిచాడు. అయినా ఇది ఈ రోజు స్థలం కాదు, మా వారు చూసుకునేవాళ్ళు అవన్నీ. ఇప్పుడే ఏంటంటే మాది నిరగాలి దగ్గర మా స్థలం ఉందండి. రోసయ్య గారు అది ఆక్రమించుకుని బిల్డింగ్ కడుతున్నాడు. ఆయనకి పక్కనే మా అవతల ప్లేస్ ఉంది, యువతల ప్లేస్ ఉంది, మధ్యలోది మాది ఉంది. మధ్యలో గోడ పగల కొట్టేసి సినిమా హాల్ పగల కొట్టుకుని దాంట్లో నుంచి గోడ కడుతున్నాడు. మొన్న వచ్చేసి ఇక్కడ మాట్లాడేవండి కమిషన్ గారి దగ్గర మాట్లాడితే ఆయన కాగితాలు ఇచ్చాడు. ఎంతో కడతాను వీళ్ళదని పిటిషన్ పెట్టాడు. తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు ఆయన కోర్టులో గెలుచుకోండి, ఇక్కడేం కాదు అని అంటున్నారు. ఆయన మీరు ఎందుకు తెచ్చుకోలేదని నా ఇష్టం అండి, నేను చూపించుకుంటాను. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రగతి పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, దీపం 2 పథకం కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, పెన్షన్ల విషయం కానివ్వండి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక్కడ కొంతమేరకు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు కనుక దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కనుక వాటిని అమలు చేసే విషయంలో మరింత సమర్థవంతంగా, మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళటం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించిన కార్డుల విషయంలో వారికి లభించేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే
రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు కుటుంబాలని స్ప్లిట్ చేసినప్పుడు 2 కుటుంబాలకి కూడా ఉపయోగపడే విధంగా ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటి ప్రధానమైన అంశాల విషయంలో సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అందరూనూ. వాటన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేవి కొన్ని, అదేవిధంగా జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాలు కొన్ని, నియోజకవర్గాల స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలు కొన్నిగా విడగొట్టుకుని వాటి ద్వారా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.